ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది న్యాయమా? నిన్న మీరు మాట్లాడినటువంటి సుత్తపుస కబుర్లకి ఈరోజు పెట్టినటువంటి కేసుకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లల మధ్య వివక్ష నేను చెప్పలేదే, రావణ్ అనలేదే, మీడియా ప్రొవోక్ చేయలేదే. తల్లిదండ్రులు 30 మంది తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల్ని తీసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు, హార్తాళ్ళు చేసి అది అందరికీ ప్రపంచానికి తెలిసిన తర్వాత రావణ్ వచ్చాడు, శ్రవణ్ వచ్చాడు, లేకపోతే మీడియా సోదరులు వచ్చారు, దాన్ని ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు. అది తప్పంటండి. అదంట కులం, మతం, ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట. ఆ పిల్లల్ని అంట వ్యభిచార గృహంలోకి తీసుకెళ్ళిన దానికంటే నేరం అంట. ఆ దానికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలంట. గౌరవ ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గారి వాదనలో అమోఘం. ఈరోజు దాని మీద మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈరోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు, ఆవతల ఎల్లుండి రామారావు ఉంటాడు, సుబ్బారావు ఉంటాడు, వెంకట్రావు ఉంటాడు. పొలిటికల్ పదవులు వస్తాయి పోతాయి. కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, సిఆర్పిసిని, బిఎన్ఎస్ని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. ఈరోజు మీరు ఒక చిన్న పిల్లల ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకొని రిమాండ్ చూపిస్తే గౌరవ న్యాయమూర్తి గారు 3 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు, మా వాదనలు, ప్రాసిక్యూషన్ వాదనలు సుదీర్ఘంగా విన్నారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ రావణ్కి స్టేషన్ బెయిల్ ఇవ్వమని డైరెక్షన్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో రెండో విజయం. ప్రజాస్వామ్యంలో రెండో విజయం, పిఠాపురంలో మొదటి విజయం. అయినప్పటికీ రావణ్ని మళ్ళీ ఈరోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్ళారు. వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? ఫిజికల్గా దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు, రాడ్లతోటి దాడి చేస్తారా? ఇదా మీ డెమోక్రసీ? దీనికోసం మీకు హోమ్ మినిస్టర్ కావాలి? దీనికోసమా క్రిమినల్స్ని కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు విరక్కొట్టేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ జన సైనికులు కోడిగుడ్లు, రాళ్ళు, రప్పలతోటి ఈరోజు దాడి చేశారు. వాళ్ళ కాళ్ళు కీళ్ళు విరక్కొడితే చూడాలని ఉంది సార్ మీకు. వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే చూడాలని ఉంది సార్. వాళ్ళకి మీద కేసులు కట్టి ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెడితే చూడాలని ఉంది సార్. ప్రజాస్వామ్యం గురించి సుత్తపస్సు కబుర్లు చెప్పే మీరు, డెమోక్రసీ గురించి పదం వద్దులే బాగాదు కబుర్లు చెప్పే మీరు ఈరోజు మీ జనసైనికులు చేసినటువంటి వికృత కార్యక్రమాలని, చర్యలని ఎలా ఖండిస్తారో నేను చూస్తాను. సనాతన ధర్మం అని ఒక డ్రెస్ వేసి వీడియోలో కూర్చొని పేపర్లు చదవటం కాదు సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. మీ కార్యకర్తలను నిలువరించండి. ఫిజికల్గా దాడులు చేయటం అంటే చేతగాని తనం ఏం కాదు. అది ఎవరికి అధికారం ఉంటే 90 ఏళ్ల ముసలమ్మ కూడా అక్కడ కూర్చొని అధికారం చేయించగలదు. ఏదేమైనప్పటికీ సమయం ఎక్కువైంది కాబట్టి నేను ఇబ్బంది పెట్టను. మీరందరూ ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రావణ్ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా సోదరులకు కృతజ్ఞతలు. రావణ్కి ఈరోజు బెయిల్ వచ్చింది. గౌరవ న్యాయమూర్తి గారు ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్లారు. నేను మళ్ళీ రేపు మచిలీపట్నం వెళ్తా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలని చివరి వరకు, కడ వరకు ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేద్దాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు ఆ అబ్బాయి తప్పు చేస్తే కేసు కట్టండి, 40 నోటీస్ ఇవ్వండి, రేపు విచారణ చేయండి, శిక్ష వేయించండి. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంటర్వ్యూ తీసుకుంటే తప్పు, మైక్ పెట్టుకుంటే తప్పు, మాట్లాడితే తప్పు అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఒక సిఐ అంటాడంటండి జనసేన కార్యకర్తలతో, ఎందుకయ్యా ఇప్పుడు రేపు పొద్దున ఆయన వాయిదాలకు రాడా, అప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొట్టడం ఎందుకు, ఇప్పుడు కొరకటం ఎందుకు, ఇప్పుడు నరకటం ఎందుకు, రేపు ఆయన వాయిదాలకు వస్తాడు కదా, ఎక్కడికి పోతాడు, పిఠాపురం రావాల్సిందే కదా, కాకినాడ రావాల్సిందే కదా, రావణు ఎక్కడికి వెళ్తాడు అంట. ఓ సిఐ వాళ్ళ కార్యకర్తలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి విధానం ఇది. లా అండ్ ఆర్డర్ అయితే మీ లా అండ్ ఆర్డర్కి శతకోటి వందనాలు. మిమ్మల్ని ఇంకా ఈ ప్రభుత్వం మన్నిస్తుంది అనుకోవటం పొరపాటు. మీ శిశుపాలుడు లిమిట్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. నేను చెప్పాను,
శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన చెత్త మీద నేనైతే కంప్లైంట్ ఇవ్వను. నా అభిమానులు ఎవరైనా ఇస్తే ఇచ్చిన పిదప ఈ ప్రభుత్వంలోని పోలీసు విభాగం ఒకవేళ చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తానని నేను చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు నా నియోజకవర్గంలోనే కాకుండా సంఘటన ఏలూరులో జరిగింది కాబట్టి ఏలూరులో కూడా ఎవరో అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ అయినట్టుగా నాకు తెలిసింది. నా అభిమాని ఒక అతను నాకు ఫోన్ చేసి ఇలాగ సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రాజుగారు, ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పాడు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఏలూరు నుంచి ఫోన్ చేసి మరి ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా రాలేదు, అఫీషియల్గా న్యూస్ రావచ్చు. ఏదైనప్పటికీ మంచితనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ మంచిని నీ వెనకాలయ్యో ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లను చూపెట్టి యువతల వ్యక్తులు భయపడిపోతారని ఇష్టం వచ్చినట్టు వాగినప్పటికీ నాలిక కట్ చేస్తారన్న భయంతో నోరు మూసుకొని కూర్చుంటారని ఊహిస్తే అవదమ్మా. ప్రజలు చైతన్యవంతులు, భయపడరు. ఒక లెవెల్ వరకే ఎందుకులే అనే మత సామరస్యంతో ఊరుకుంటారు. కానీ ఇలా దాడి చేసే విధంగా వచ్చి వ్యక్తిగత హననానికి పాలుపడి ఈ రకంగా మనిషినే లేపేసే విధంగా మాట్లాడితే క్షమించరమ్మా. ఖచ్చితంగా ఈరోజు చట్టం తన పని తను చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా స్వాంతన కోర్స్ కలిగించే దిశగా కనీసం పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చినందుకు సంతోషిస్తూ